नमस्कार, माय मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। सोमवार को आदिवासी समिति नेतृत्व में कोमराम भीम कॉलोनी में रहने वाले प्रमाण प्रदान करने की मांग को लेकर कोमराम भीम कॉलोनी से लेकर आदिलाबाद के जिला कलेक्टर कार्यालय तक एक विशाल रैली निकाली गई। रैली निकालने का महत्व बताया गया। जरूरी बुनियादी ढांचे के मुद्दे, बिजली, पीने का पानी, शिक्षा और चिकित्सा सुविधाएं। आदिलाबाद जिला केंद्र में मवाला मंडल के सर्वेक्षण संख्या 72 में 460 एकड़ सरकारी भूमि है, लेकिन साल 1954 में ये भूमि कुछ लोगों को कृषि के लिए दी गई थी। फिर 1960 में उस जमीन को खाली कराया गया। ऐसे कई मुद्दे हैं जो हम आपको आगे दिखाएंगे। ప్రధానంగా 72/23 సర్వే నంబర్లో కొమరం భీం కాలనీ వేసుకొని నివసిస్తున్నటువంటి ఆదివాసులకు పట్టాలు ఇవ్వాలి, తక్షణ మౌలిక సమస్యలు విద్య, వైద్య, నీరు సౌకర్యం కల్పించాలని చెప్పడం జరిగింది. కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించిండు. అది కోర్టులో ఉంది. అది ప్రభుత్వ తరఫున, మా రెవెన్యూ డిపార్ట్మెంటు తరఫున అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి స్పష్టంగా చెబుతున్నాడు. ఎందుకంటే 72 సర్వే నెంబర్లో 400 ఎకరాల ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులు కలిసి ఇల్లీగల్గా దొంగ పేపర్లు తయారు చేసుకొని మొత్తం కూడా వెంచర్లు వేయడం జరిగింది. ఇది ఒక 22 ఎకరాల భూమి మిగిలింది. ఇది ప్రభుత్వ భూమి. 1954లో అది ఇనాంగా ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు కల్టివేషన్లో లేరు, పొజిషన్లో లేరు, ఇన్రెగ్యులర్ కాబట్టి ప్రభుత్వం 1964లో దాన్ని ఖారీజ్ చేసి మళ్ళీ వాపసు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వమే ఇవాళ ఆ భూమిని అంతా కూడా ఆక్యుపై చేసి ఫెన్సింగ్ వేసి ఇవాళ అక్కడ పోల్స్ వేయడం జరిగింది. ఇది గౌట్ ల్యాండ్ అని చెప్పేసి. కానీ మళ్ళా ప్రభుత్వ భూమి అంటూనే దాని మీద మళ్ళీ మెలికపెట్టడం అది పద్ధతి కాదు. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, ఖచ్చితంగా మీరు ఇవాళ ప్రజాసేవ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పుబడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, నిరుపేదలైనటువంటి ఆదివాసులు ఇక్కడ నివసిస్తున్నారు కాబట్టి నివాసం ఉన్నటువంటి ఆదివాసులందరికీ కూడా మీరు పట్టాలు ఇచ్చేసి తక్షణ మౌలిక సమస్యలు పరిష్కరించాలి. ఈరోజు ఇక్కడ కలెక్టర్కు మెమోండం అయితే సమర్పించినాం. నెల రోజుల తర్వాత హైదరాబాద్లో ఇందిరా పార్క్లో ధర్నా చేస్తాం. మళ్ళీ నెల తర్వాత అక్కడ